సబ్సిడీ పథకం బంద్. ఏపీలో వీళ్ళైతే ఈ పని చేయకపోతే గ్యాస్ సబ్సిడీ పథకం నిలిపివేస్తామని చెబుతున్నారు. ఇంతకీ ఎవరు, దేనివల్ల నిలిపివేస్తారు లాంటి పూర్తి వివరాలు, అలాగే గ్యాస్ ఈకేవీ సబ్సిడీ ఎందుకు నిలిపివేస్తారు, ఈకేవీసీ చేయకపోతే గ్యాస్ సరఫరా అనేది నిలిపివేస్తారా, అయితే ఒకవేళ ఈకేవీసీ చేయించుకోవాలనుకుంటే ఎక్కడ చేస్తారు, ఎవరు చేస్తారు లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. ఈకేవీసీ ఎలా చేయాలి? అయితే భారత ప్రభుత్వం తాజాగా ఎల్పీజీ సబ్సిడీ పథకంలో కీలక మార్పులు అయితే చేసింది. గృహ అవసరాల కోసం వంట గ్యాస్ ఉపయోగిస్తున్న ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ అంటే ఈకేవైసీ పూర్తి చేయవలసిందిగా కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అంటే పీఎంయూవై లబ్ధిదారులు అయితే ఈకేవైసీ మార్చి 31, 2026 లోపు అయితే చేయకపోతే వాళ్ళ సబ్సిడీ మొత్తాన్ని నిలిపివేస్తామని స్పష్టమైతే చేసేసింది. అయితే అంతకీ గ్యాస్ సబ్సిడీ ఈకేవైసీ గడువు ఎంతవరకు ఉంది అంటే ఈకేవైసీ విధానం అంటే ఏ విధంగా చేస్తారంటే ఆధార్ బయోమెట్రిక్ ఈకేవైసీ పరంగా చేస్తారు. అలాగే దీని గడువు తేదీ వచ్చేసి మార్చి 31, 2026 వరకు అయితే ఉంటుంది. సబ్సిడీ నిలిపివేస్తారంటే కేవైసీ చేయకపోతే 8వ 9వ సిలిండర్లు సబ్సిడీ అయితే నిలిపివేస్తామని చెబుతున్నారు. ఈకేవైసీ చేసే మార్గాలు ఏంటంటే మొబైల్ యాప్, పంపిణీ వాళ్ళు కేంద్రం వాళ్ళు చేసేది డెలివరీ సిబ్బందినే చేస్తారు. ఏ కంపెనీలు అంటే ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి ఈ కంపెనీలు అయితే ఈకేవైసీ తప్పనిసరి అంటున్నాయి. అయితే మార్చి 31 లోపు ఈకేవైసీ తప్పనిసరా అంటే గ్యాస్ సబ్సిడీ పథకం కింద లబ్ధిదారులు సంవత్సరానికి గరిష్టంగా 12 సిలిండర్లు అయితే పొందుతున్నాం. అయితే ప్రతి సంవత్సరం ఒకసారి ఈకేవైసీ సమర్పించకపోతే 8వ మరియు 9వ సిలిండర్లపై వచ్చే సబ్సిడీ ఆటోమేటిక్గా నిలిపివేయబడుతుందని అయితే ఆయిల్ కంపెనీలు తెలియజేస్తున్నాయి. మార్చి 31 లోపు బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి కాకపోతే ఆ సంవత్సరం సబ్సిడీ శాశ్వతంగా రద్దు అవుతుందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీఎల్, భారత్ పెట్రోలియం బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం హెచ్పీసీఎల్ కంపెనీలు తమ డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు విధించి ఎల్పీజీ సబ్సిడీ కేవైసీ పూర్తి చేయించమని ఆదేశాలు అయితే ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.5 కోట్ల గ్యాస్ వినియోగదారులు ఇప్పటి వరకు కేవలం 60% మాత్రమే స్పందించారని తెలుపుతున్నారు. అయితే డీలర్లు మాత్రం ఆయిల్ కంపెనీల ఒత్తిడి వల్ల వినియోగదారుల నుంచి కేవైసీ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారైతే తెలుపుతున్నారు. కేవైసీ పూర్తి చేయనట్లయితే జరిమానా వేస్తామని కూడా హెచ్చరికలు అయితే చేయడం చేస్తున్నారు. అయితే ఈ కేవైసీ ఎలా చేయాలి? ప్రభుత్వం వినియోగదారులకు ఈ కేవైసీ కోసం పలు మార్గాలు అందుబాటులో అయితే ఉంచింది. మీరు మీ ఎల్పీజీ సబ్సిడీ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా, మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా బయోమెట్రిక్ ఆధార ధృవీకరణ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా గ్యాస్ పంపిణీ కేంద్రంలోనూ లేదా సిలిండర్ డెలివరీ చేసే వాళ్ళ చేతైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఈ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఇది పూర్తి అయిన తర్వాత ఎల్పీజీ సబ్సిడీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అలాగే సబ్సిడీ రాకపోయినా సరఫరాలో అంతరమైన, ఒకవేళ సబ్సిడీ ఇవ్వకపోయినా సరఫరా ఆటంకం ఏమైనా ఉంటుందా అంటే ఈకేవైసీ చేయకపోతే ఎల్పీజీ సబ్సిడీ రాకపోవచ్చు, కానీ గ్యాస్ బుకింగ్ లేదా సిలిండర్ డెలివరీలో ఎలాంటి అంతరాయం ఉండదని అయితే ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. అయితే వినియోగదారులు సబ్సిడీ లేకుండా పూర్తి ధర చెల్లించి సిలిండర్ తెలుసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా అమౌంట్ ఎంత గ్యాస్ వాళ్ళు విధిస్తారు ఆ అమౌంట్ మొత్తం మనం చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ అనేది పూర్తిగా రాదు. అయితే మీ ఎల్పీజీ సబ్సిడీ కొనసాగాలంటే మార్చి 31 లోపు మాత్రం మీ ఆధార్తో బయోమెట్రిక్ ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఇది కేవలం కొన్ని నిమిషాలు మాత్రం పడుతుంది. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా మీ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులు అయితే ఈ ప్రక్రియ తప్పనిసరిగా చేయాలని చెబుతున్నారు సబ్సిడీ. సో ఎవరైనా ఇంకా గ్యాస్ తీసుకున్న వారు ఈ కేవైసీ పెండింగ్ ఏమైనా ఉంటే మీకు డెలివరీ చేసే బాయ్ ద్వారా లేదా యాప్ ద్వారా ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. త్వరగా మీరు వెళ్ళి గ్యాస్ ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకే, మన వీడియోస్ కానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ సపోర్ట్ కొంచెం ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.